వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు యొక్క వీడియోలో నేను కొన్ని విషయాలు మీ అందరికి కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. దరిదాపు నాకు 684 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సంతోషం. ఆ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను పెట్టే వీడియోలు చూస్తున్నారు లేదా? ఏదో నాకు లాభమని కాదండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది. మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని, మీ పిల్లలు మీరు కూడా చూసినట్లయితే మీరు మీ పిల్లలకి చెప్పడానికి, మీ పిల్లలు చూసినట్లయితే వాళ్ళకు కొంత జీకే నేర్చుకోవడానికి, ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైన విషయాలు వాళ్ళు నేర్చుకోవడం కోసమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ అందుకే పెట్టాను. కానీ చాలామంది చాలా వీడియోలు రకరకాల వీడియోలు చేస్తూ ఉంటారు. వంటల కోసం అయి ఉండొచ్చు, కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయి ఉండొచ్చు, కొన్ని కూడా చదువుకు సంబంధించినటువంటి ఛానల్స్ ఉన్నాయి, నేను కాదన్ను. కానీ ఇందులో 95% దాటి ఎందుకు పనికిరానటువంటి చాలా యాప్లు ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. అది మీ ఇష్టం అనుకోండి. కానీ దానివల్ల మీకు కానీ మీ పిల్లలకు కానీ ఈ సమాజానికి కానీ ఏం ఉపయోగం ఉండదు. కావాలంటే చూసుకోండి. మీరు అలా చూడడం వల్ల అటువంటి వాళ్ళకి మిలియన్స్ సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి తప్ప మీ పిల్లలకి ఉపయోగపడేది ఏముండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ఛానల్ ఒకసారి మీరు పరిశీలించండి, ఒకసారి చూడండి. నేను పెట్టిన 183 వీడియోలో దరిదాపు 180 వీడియోలు జీకేకి సంబంధించి, 10th క్లాస్ సంబంధించి, మిగతా నాలెడ్జ్కి సంబంధించే పెట్టాను. కాబట్టి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, ఎవరైతే నా ఛానల్ని అనుసరిస్తున్నారో, ఫాలో చేస్తున్నారో, మీరందరూ అయితే వీలైతే సబ్స్క్రైబ్ చేయించండి. మీరు 10 మందికి జ్ఞానాన్ని పంచినట్టు అవుతుంది. ఈవేళ ప్రపంచమంతా కూడా ఈ యొక్క తుఫాన్లతో మునిగిపోయింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా విజయవాడ యొక్క పరిస్థితి ఏంటో మనందరూ చూస్తున్నాం. కొద్దిమంది అయితే మరి సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారు. మరి విజయవాడలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఒకసారి, ఇక్కడ పెద్ద కులమా చిన్న కులమా, లేకపోతే నీది ఆ మతమా లేకపోతే ఈ మతమా, ఇక్కడ పెద్దోడా చిన్నోడా, రాజకీయ నాయకుడు కానివాడా, లేకపోతే సినీ యాక్టర్ కాదా, లేకపోతే వాడు తక్కువ కులం ఈడు ఎక్కువ కులం, తారతమ్యం లేదండి. ప్రకృతికి కోపం వస్తే అందరినీ తీసుకుపోద్ది. భారతదేశం ఇంకా కులం అని మతం అని కొట్టుకు చేస్తున్నాం. ప్రకృతికి కులం మతంతో అడ్డు లేదు. ప్రకృతికి కోపం వస్తే ప్రకృతిని మనం పాడు చేస్తున్నాం. కాబట్టి ప్రకృతి ఖచ్చితంగా వికృతమైన చేష్టలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది మన తప్పే. ప్రకృతి వికృతమైన చేష్టలు చేయట్లేదండి. వికృతంగా మనం ప్రవర్తించి ప్రకృతి వికృతంగా తయారయ్యేలా చేసింది మనమే. నాకు తెలిసి ఈవేళ తుఫాన్లు కానీ ల్యాండ్ స్లైడింగ్లు జరగనియండి, చాలా వాటికి మానవుడు కూడా కారణం. ఓకే, తుఫాన్లు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి, కాదనట్లేదు. ఆ తుఫాన్లు కూడా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి బహుశా ఉండకపోవచ్చు. మనం చేస్తున్నటువంటి ఈ యొక్క అడవులు నరికేయడం కానివ్వండి, లేకపోతే ఇక ప్రభుత్వ భూమిని మనం ఆక్యుపై చేసి, అలాగే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఈ యొక్క ల్యాండ్స్ని మనం ఆక్యుపై చేసి చేయడం వల్ల ప్రాపర్గా ఈ డ్రైనేజీ అంటే ఏదో మురుక్కాల్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కాదండి. ఈ నదులు గుండా ప్రవహించేటువంటి యొక్క నీరు అనేది రకరకాలుగా వెళ్ళిపోతూ యొక్క వరదలకు కారణం కూడా అవుతుంది. కాబట్టి ఇంకా భారతదేశం కులమని మతమని కొట్టుకు చావడం అనేది నాకు తెలిసి కరెక్ట్ కాదు. అలాగే ప్రపంచం అంతా కూడా మతమని కొట్టుకు చేస్తున్నారు. ఎప్పటి నుంచో భారతదేశానికి, పాకిస్తాన్కి, అలాగే భారతదేశానికి, చైనాకి
అలాగే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి ఓ పక్క నుంచి అంటే నార్త్ కొరియా సౌత్ కొరియా ఒకప్పుడు కొరియా విడిపోయింది, అది నార్త్ కొరియాగా సౌత్ కొరియాగా. నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి ఎప్పుడు కూడా వస్తుందో తెలియదు. ఈవేళ ఇజ్రాయెల్కి మళ్ళీ ఇరాన్కి యుద్ధం, అలాగే రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం, అలాగే పొరుగు దేశాలకి పక్కపక్క ఉన్న దేశాలకి ఎప్పుడు యుద్ధం వస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీనికోసమని మనం ఇంకా కులమని మతమని ప్రాంతమని భాష అని రకరకాలుగా మనం కొట్టుకొని చచ్చిపోస్తున్నాం. అది కరెక్ట్ కాదండి. మనం మారదాం, మంచిని మనం పెంచుకుంటూ వెళదాం, విద్యార్థులకి మంచి నేర్పిద్దాం. విద్యార్థులు ఈ యొక్క పోటీ ప్రపంచంలో పోటీ పడేలా చేద్దాం. ఎందుకంటే మనం ఉన్నది కామన్ వరల్డ్ కాదండి, కాంపిటేటివ్ వరల్డ్. అది తల్లిదండ్రులు చాలామందికి తెలుసు. కొద్దిమంది తల్లిదండ్రులు చెప్తున్నారు కానీ పిల్లలు వింటలేదు. కొద్దిమంది పిల్లలు దురదృష్టం ఏంటంటే చదువుకోలేనటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ అటువంటి పిల్లలు ఏం చేయాలంటే చదవడానికి ప్రయత్నం చేయాలి. తెలియనప్పుడు టీచర్లు అడగాలి, మనం పోటీపడి చదవాలి. అంటే ఏదో అంబేద్కర్ కోసం చెప్తున్నాను మీరు అనుకోవద్దండి. అంబేద్కర్ని తీసుకోండి, అబ్దుల్ కలాం గారిని తీసుకోండి, గాంధీ గారిని తీసుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ని తీసుకోండి. భారతదేశంలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు, శాస్త్రవేత్తలు, అలాగే ప్రపంచంలో చాలామంది మేధావులు, శాస్త్రవేత్తలు వాళ్ళు నిరంతరం కష్టపడడానికి ఇష్టపడ్డారు. కాబట్టే వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. అయినా సరే వాళ్ళు చాలా సింప్లిసిటీగా జీవించారు. మనం కొంత సాధిస్తే చాలా పెద్దగా గర్వంగా ఫీల్ అవుతాం, ఏదో సాధించామనుకుంటాం. మనం సాధించింది చాలా తక్కువ, మనం సాధించవలసింది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులాగా నేను ఇలాగా చాలామంది విద్యార్థులకు ఉపయోగపడేలాగా కాస్త ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు కావచ్చు, ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఐకార్ అని నైజార్ అని సైంటిస్టులు అవ్వడానికి ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లు కావచ్చు, అలాగే భారతదేశంలో చాలా ప్రముఖమైన యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. ఎంట్రన్స్ నేమ్ చెప్తూ ఉంటాను, ఫుల్ ఫామ్స్ చెప్తూ ఉంటాను, ఆ ఎగ్జామ్స్కి అవసరమైతే ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తూ ఉంటాను. నేను చదివింది ద కామన్ ఎడ్యుకేషన్ అయినా కొంత అవగాహన పెంచుకొని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే నాకు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారో ఖచ్చితంగా హెల్ప్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే మీకేముంది, చిన్న షేర్ వల్ల మీరు 10 మందికి జ్ఞానం పంపించినట్టు అవుతుంది. పిల్లలు ఫ్రీ ఫైర్ అని రకరకాల గేమ్స్ అని బాయ్స్ విపరీతమైనగా సమయాన్ని వృధా చేస్తూ వాళ్ళ యొక్క అమూల్యమైన భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన తల్లిదండ్రులారా, ప్రియమైన పెద్దలారా, మేధావులారా, మనం చుట్టూ ఉన్న సమాజాన్ని మారుద్దాం, మన విద్యార్థులు మారుద్దాం, వారికి బంగారు భవిష్యత్తునిద్దాం, బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం. నాకు యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే, లైక్ చేసినట్లయితే ఇంకా నేను చాలామందికి ఇటువంటి విషయాలను పంచడానికి నాకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా నాకు సహకరించండి. లాస్ట్లో ఏంటంటే మనకి తుఫాన్లు యొక్క ఆంధ్రప్రదేశ్ని చైనాని చాలా భయంకరంగా ఇబ్బంది పడుతున్నాయి. ఆ తుఫాన్లు అమెరికాలో అంటే సదరన్ అమెరికాలో అయితే హరికేన్స్ అని పిలుస్తారు, అదే టైఫూన్స్ అని అంటే సౌత్ చైనాలో పిలుస్తారు. అంటే సౌత్ చైనా సీ లేక చైనా సీ, అలాగే పసిఫిక్ ఓషన్లో పిలుస్తారు. అలాగే వెస్ట్ ఇండీస్లో అయితే టార్నడోస్ అని పిలుస్తారు. అలాగే ఇండియన్ ఓషన్లో అయితే సైక్లోన్స్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా అయితే విల్లి అని పిలుస్తారు. ఇలా నా దగ్గర నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నేను పంచడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటాను. కాబట్టి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.